The Gospel according to Luke, chapter 2, verse 14. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనాన్ని చూద్దాం. Glory to God in the highest, and on earth peace, goodwill towards men. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. Glory to God in the highest. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. That's my thought this morning. ఈ ఉదయకాలము నా యొక్క తలంపు ఇదే. To God alone belongeth glory. కేవలము దేవునికి మహిమ చెంది ఉన్నది. Knowing Him and knowing His glory. ఆయనను, ఆయనకు మహిమను ఎరగడము, knowing His greatness, ఆయనకు గొప్పతనాన్ని తెలుసుకొనడము, glorifying Him through our life, మన యొక్క జీవితముల ద్వారా ఆయనను మహిమపరచడము, knowing we are just nothing, మనం వట్టి వారమని తెలుసుకొనడము, we are just a breath, కేవలం మనం వట్టి ఊపిరి వంటి వారమే, but knowing this Lord, అయితే ఈ ప్రభువును తెలుసుకొనడము and giving Him glory. ఆయనకు మహిమను చెల్లించడం. Let that be the Christmas. అది మనకి క్రిస్మస్ గా ఉండనిద్దాం. That was my thought too. నా యొక్క ఆలోచన తల ఎల్లవేళ అలాగే ఉంది. That was my prayer. నా ప్రార్థన కూడా అది. Lord, we have so many channels and times to remember your birth. ప్రభువా, మాకు నీ పుట్టుకను జ్ఞాపకం చేసుకోవడానికి అనేక క్రిస్మస్ పాటల ఆరాధనలు ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. What we truly need నిజంగా అసలు మాకు ఏం కావాలి? is the revelation of the great God. ఆ గొప్ప దేవుని గురించిన ప్రత్యక్షత మాకు కావాలి. Knowing Him and His glory. ఆయనను, ఆయనకు మహిమను తెలుసుకునడం మాకు కావాలి. And God revealed in this portion where we read, మనం చదివినటువంటి ఈ యొక్క వాక్య భాగంలో దేవుడు బయలుపరిచాడు the glory of the living God to the smallest of people, the shepherds. అందరికంటే అల్పులైనటువంటి గొర్రెల కాపులకు దేవుడు తన యొక్క మహిమను బయలుపరిచాడు. The humble folk, చాలా దీనులైనటువంటి వారికి, the lowly ones. అతి అల్పులైనటువంటి దీనులైనటువంటి వారికి. You know, when we come to God, మనం దేవుని చెంతకు వచ్చినప్పుడు He too wants to reveal great things to us. ఆయన కూడా మనకు గొప్ప వాటిని బయలుపరచాలని కోరుతున్నాడు. We should know the glory of God. మనం దేవుని యొక్క మహిమను తెలుసుకొని ఉండాలి. And we should know about our sins. మన గురించి కూడా మనం తెలుసుకోవాలి. The shepherds considered them as nothing. గొర్రెల కాపులు అసలు తాము ఒట్టివారిగా ఎంచుకుంటారు. As lowly people. వాళ్ళు తక్కువని వారిగా ఎంచబడుతూ ఉన్నారు. But కానీ God considered them great to reveal this truth to them. ఈ యొక్క సత్యమును వారికి బయలుపరిచేటంత గొప్ప వారిగా దేవుడు వారిని ఇచ్చాడు. May God reveal greater revelation of Him and His glory to us during this season. ఈ యొక్క క్రిస్మస్ సమయంలో దేవుడు తన గురించినటువంటి ఇంకా గొప్ప ప్రత్యక్షతలు మనకు బయలుపరచునుగా. Let us look ఆయన at గురించి కూడా బయలుపరచుగా. the verses 8 and 9. 8-9 వచనాలు ఈ అధ్యాయంలో చూద్దాం. Gospel according to Luke chapter 2 verse 8 and 9. లూకా సువార్త 2వ అధ్యాయము 8-9 వచనాలు. Now there were in the same country shepherds living out in the fields, keeping watch over their flock by night, and behold, an angel of the Lord stood before them, and the glory of the Lord shone around them. They were greatly afraid. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. So we see about the shepherds గొర్రెల కాపరుల గురించి మనం చూస్తూ ఉన్నాము. in the place Bethlehem where Jesus was born. యేసుక్రీస్తు ప్రభు జన్మించినటువంటి ఆ యొక్క బెత్లెహేములో They were living in the fields. వాళ్ళు పొలముల్లో నివసిస్తూ ఉన్నారు. Maybe they would have been taking rounds to keep a watch of the flock. వాళ్ళ యొక్క గొర్రెల మందను కాచుకోవడానికి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వంతులు వేసుకుని కాపలా కాస్తూ ఉండొచ్చు. Or they would have been singing some songs and music. వాళ్ళు కొన్ని పాటలు పాడుకుంటూ సంగీత వాయిద్యాలు వాయించుకుంటూ ఉండొచ్చు. But we know they were keeping watch over their flock. అయితే వాడు తమ యొక్క మందులను మట్టుకు కాచుకుంటూ ఉండినారు. It was night time. అది రాత్రి వేళ. And an angel of the Lord appeared. దేవుని యొక్క దూత వారికి ప్రత్యక్షమయ్యాడు. Stood before them. వారి ఎదుట నిలబడ్డాడు. And here we see something. ఇక్కడ ఒక విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. The glory of the Lord shone around them.
ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున Oh, the glory of the Lord shone around. దేవుని యొక్క మహిమ వారి చుట్టూ కూడా ప్రకాశించింది. So the presence of God was there. కాబట్టి దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉండింది. Oh, that's very important to know that. అది తెలుసుకోవడం ఎంతో ప్రాముఖ్యమైనది. Oh, what we need is that. మనకు కావాల్సింది అదే. See the glory of the Lord. దేవుని యొక్క మహిమను చూడటమే. Understand it. అది గ్రహించడం. The glory of the Lord. ప్రభు యొక్క మహిమను గ్రహించడం. When they saw that, వారు ఆ యొక్క ప్రభు మహిమను చూసినప్పుడు maybe the glory of the Lord appeared in the form of some bright light. అంటే ఒక ప్రకాశమానమైనటువంటి వెలుగు ద్వారా దేవుని యొక్క మహిమ వారికి ప్రత్యక్షమై ఉండొచ్చు. God was revealing himself to them. దేవుడు తనను తాను వారికి ప్రత్యక్షపరచుకుంటూ ఉన్నాడు. And the shepherds saw that. గొర్రెల కాపర్లు దానిని చూచారు. They were startled. వాళ్ళు అదిరిపోయారు. It is a new experience for them. ఇది వారికి కొత్త అనుభవంగా ఉండింది. The presence of the Lord. దేవుని యొక్క సన్నిధి. Oh, what a great experience that would have been. అది ఎంత గొప్ప అనుభవముగా ఉండి ఉంటుంది. Something which we must learn. మనము నేర్చుకోవలసిన ఒక విషయం. Then let there be a true desire in our hearts. మన యొక్క హృదయాల్లో నిజమైనటువంటి ఆశ ఉండాలి. To understand that. దాన్ని అర్థం చేసుకోవడానికి. To understand the glory of God. దేవుని యొక్క మహిమను గ్రహించడానికి. Having the presence of God. దేవుని యొక్క సన్నిధిని కలిగి ఉండి. You know, wherever we spend our time. ఎక్కడెక్కడ మనం మన సమయాన్ని గడుపుతుంటాము. Or in our house where we live. లేదంటే మనం నివసించే మన గృహంలో. If there is the presence of God. దేవుని యొక్క సన్నిధి కనుక అక్కడ ఉంటే. Oh, what great blessings we will see. మనం ఎంత గొప్ప ఆశీర్వాదాలు చూస్తాము. Oh, God wants to give His presence. దేవుడు తనకి సన్నిధి మనకి ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు. You know, when we hear about Brother Daniel, డానియల్ గారి గురించి మనం వింటే, so he used to tell about the presence of God in the house where they lived. వారు నివసించేటువంటి గృహంలో దేవుని యొక్క సన్నిధి ఉండేదని వారు చెప్తుండేవారు. Oh, what a great difference it makes when there is God's presence. దేవుని యొక్క సన్నిధి ఉన్నప్పుడు అది ఎంత గొప్ప వ్యత్యాసాన్ని కలిగిస్తుంది. So here, ఇక్కడేమో the shepherds had the presence of God, the glory of the Lord shone there. ఈ యొక్క గొర్రెల కాపరులకు అక్కడ దేవుని యొక్క సన్నిధి ఉండింది. దేవుని యొక్క మహిమ కూడా వారికి ప్రత్యక్షపరచబడింది. These poor shepherds would have been scared, or they would have got fearful seeing this thing. ఈ యొక్క దేవుని యొక్క మహిమను చూసి పేదలైనటువంటి గొర్రెల కాపరులు ఎంతో భీతి చెంది భయకంపితులైపోయి ఉంటారు. Something they would have never heard about or known to them. అంటే అంతకు తాము ఎన్నడూ కూడా వినకుండా ఎన్నడూ కూడా వారికి తెలియకుండా ఉన్నటువంటి విషయం కాబట్టి. In the verse 10, 10వ వచనంలో, the angel said to them, "Do not be afraid. Behold, I bring you good tidings of great joy, which will be to all people." అయితే ఆ యొక్క దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. So this good news of great joy was being conveyed to the shepherds. కాబట్టి మహా సంతోషకరమైన సువర్తమానము ఈ గొర్రెల కాపరులకు తెలియజేయబడింది. Verse 11 says, 11వ వచనం అంటుంది, "For there is born to you this day in the city of David a Savior, who is Christ the Lord is born." దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. Oh, there is a great news for them. ఇది వారికి గొప్ప సువర్తమానం. A Savior is born. ఒక రక్షకుడు జన్మించాడు అనే వార్త. You know, that's why the angels were singing. కాబట్టి దేవుని యొక్క దూతలు పాట పాడుతూ ఉండినారు. Glory to God in the highest. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. We know మనకు తెలుసు Jesus left the heaven's glory. యేసు ప్రభు పరలోక మహిమను విడిచిపెట్టారు అనే సంగతి మనకు తెలుసు. He came down. ఆయన క్రిందికి దిగొచ్చాడు. He came to be in our midst in the human form. అంటే మానవ రీతిలో మన మధ్య నివసించే నిమిత్తమై ఆయన క్రిందికి దిగొచ్చాడు. He manifested himself. ఆయన తన్ను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. You know, to understand the glory of God, దేవుని యొక్క మహిమను అర్థం చేసుకోవడానికి when we keep looking at the scriptures, మనము లేఖనాలను చూస్తూనే ఉన్నప్పుడు, I was looking at John's Gospel, నేను యోహాను సువార్త చూస్తూ ఉండినాను. 1st chapter, 1వ అధ్యాయంలో verse 14. 14వ వచనంలో, "And the Word became flesh and dwelt among us, and beheld His glory, the glory as of the only begotten of the Father, full of grace and truth."
ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. The word of God became flesh దేవుని యొక్క వాక్యము శరీరధారిగా అయింది and dwelt among us. మన మధ్యలో ఆయన నివసించాడు. So Jesus is the word of God కాబట్టి యేసుక్రీస్తు ప్రభువే దేవుని యొక్క వాక్యం who became flesh and dwelt in our midst. ఆయన శరీరధారి అయి మన మధ్యలో నివసించాడు. So what God was doing by this? దీని ద్వారా దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? He was communicating his love. ఆయన తన యొక్క ప్రేమను మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. His love for each and every one of us. మనలో ప్రతి ఒక్కరి ఎడల ఆయన ప్రేమను కనబరుస్తూ ఉన్నాడు. God becoming human flesh. దేవుడే మానవ శరీరధారిగా కావడం. Oh, it's the greatest miracle ever that can happen. అది ఎన్నడైనా జరగలేనటువంటి అన్నిటికంటే మించినటువంటి అతి గొప్ప అద్భుత కార్యం. The eternal God coming down to be among us. అంటే నిత్యమైనటువంటి దేవుడు మన మధ్య ఉండే నిమిత్తమై కిందికి దిగి రావడం. What we see, మనం ఏం చూస్తూ ఉన్నాం? the love of God, దేవుని యొక్క ప్రేమను చూస్తూ ఉన్నాము. His mercies, ఆయనకు కనికరాలు చూస్తూ ఉన్నాము. His goodness, ఆయనకు దయను చూస్తూ ఉన్నాము. His wisdom, ఆయన జ్ఞానాన్ని చూస్తూ ఉన్నాము. that we all will get a new beginning, new start. తద్వారా మనందరము కూడా క్రొత్త ప్రారంభాన్ని కలిగి పొందడానికి. You know, when you keep looking at Jesus in this public ministry, యేసుక్రీస్తు ప్రభు యొక్క బహిరంగ సేవను మనం చూసినట్లయితే, you know, we see him as fully human. ఆయన మానవ మాత్రుడిగా పూర్తిగా మనం చూస్తాము. At the same time, అదే సమయంలో he was fully God. ఆయన పూర్తిగా దేవుడై ఉన్నాడు. Only reason why he came, ఆయన వచ్చిన ఒకే ఒక కారణం ఏమంటే, God wanted to express his love for us. దేవుడు మన ఎడల తన యొక్క ప్రేమను వ్యక్తపరచాలి అని కోరాడు. God sent his word to us దేవుడు తన యొక్క వాక్కును మనకు పంపించాడు. through his prophets. తన యొక్క ప్రవక్తల ద్వారా God expressed his love for the people. ప్రజల ఎడల దేవుడు తన యొక్క ప్రేమను బయలుపరిచాడు. He kept speaking to the people and sending his word through the prophets. ఆయన ప్రజలతో మాట్లాడి కొనసాగించి ప్రవక్తల ద్వారా తన యొక్క వాక్కును పంపుతూ వచ్చాడు. But what happened? అయితే ఏం జరిగింది? The people never took it earnestly. ప్రజలు ఎన్నడూ కూడా దాన్ని ఆసక్తితో గైకొనలేదు. They turned away from the truth. వాళ్ళు సత్యం నుండి వైదొలిగిపోయారు. So finally what God did? చివరికి దేవుడు ఏం చేశాడు? He sent his own son. ఆయన తన సొంత కుమారుణ్ణి పంపించాడు. So that we will know the true love of God. తద్వారా మనము నిజమైనటువంటి దేవుని యొక్క ప్రేమను తెలుసుకోవాలి We అని, will see the true expression of God's love for us. మన ఎడల దేవుని యొక్క నిజమైన ప్రేమ బయలుపరచబడుతూ గ్రహించాలని. By sending his son, God was telling us తన కుమారుని పంపించడం ద్వారా దేవుడు మనతో ఏం చెప్తూ ఉన్నాడంటే, that he loves you and me. ఆయన నిన్ను నన్ను ప్రేమించుతూ ఉన్నాడని తెలియపరుస్తున్నాడు. He cares for our life. మనకి జీవితం పట్ల ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడని, He cares for our well-being. మనకి క్షేమం గురించి ఆయన చింత కలిగి ఉన్నాడు. You know how we express our love for others. ఇతరుల ఎడల మనకి ప్రేమను మనం ఎలా వ్యక్తపరుస్తాం? Maybe we hug somebody, ఎవరినో మనం కౌగిలించుకుంటాం, or పట్టుకుంటాం. we may arrange a big feast. లేదంటే పెద్ద విందు ఏదైనా ఏర్పాటు చేయొచ్చు. We tell them, eat. మన వాళ్ళతో తినండి 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 అంటాం. You know, I keep telling people, నేను ప్రజలతో చెప్తా ఉంటాను, if you truly love me, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే, మీరు నన్ను నిజంగా ప్రేమిస్తే don't feed me. నాకు భోజనం పెట్టకండి అంటాను. Oh, keep the food away from me. ఆహారం నాకు దయచేసి దూరంగా ఉంచండి అంటాను. Never ask me, you eat. అయ్యా తినండి తినండి అన్నట్టు నన్ను అడగండి అంటాను. You know, we have many expressions of love, మన యొక్క ప్రేమను వ్యక్తపరిచే అనేక విధాలు మనకు ఉన్నాయి. but God's expression is something different. అయితే దేవుని వ్యక్తపరిచే విధానం పూర్తిగా వ్యత్యాసంగా ఉంది, భిన్నంగా ఉంది. God's expression దేవుని యొక్క వ్యక్తపరిచే తీరు was sending his son. That is the ultimate thing. అంటే అంతిమంగా, అంటే అన్నిటికంటే మించి తన కుమారుని పంపడం ద్వారా వ్యక్తపరిచాడు. And the way he sent ఆయన పంపించినటువంటి తీరు కూడా is beyond our understanding. అది మనకు గ్రహింపునకే మించినదై ఉంది. If we are sending our children somewhere, మనమే కనుక మన పిల్లలను ఎక్కడికైనా పంపిస్తూ ఉంటే what we do? మనం ఏం చేస్తాం? We take the best care, వాళ్ళకి చాలా ఎంతో శ్రద్ధ వహించి చూసుకుంటాం. best protection and best facilities. అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి సౌకర్యాలు, కాపుదల మనకి ఇస్తాము. The best car which we can afford. అంటే మనము శ్రేష్టంగా ఎంత విలువైన కారు ఇవ్వగలమో అలాంటి కారుని ఇస్తాము. What care we take? సకల శ్రద్ధలు వహిస్తాము. But God sent his son in
in a different way. అయితే దేవుడైతే తన కుమారుని ఒక భిన్నమైనటువంటి రీతిలో పంపించాడు. Those who are responsible for him as parents, అంటే ఆయనకు తల్లిదండ్రులుగా ఉండటానికి బాధ్యత వహించినటువంటి వాడు had to go through a very tough time. వాళ్ళు ఎంతో కష్టమైన పరిస్థితి గుండా వెళ్లాల్సి వచ్చింది. They came to Bethlehem, వాళ్ళు బెత్లెహేంకి వచ్చారు. traveling maybe 100 miles, సుమారుగా 100 మైళ్ళు ప్రయాణించి, probably walking బహుశా నడిచేయొచ్చు, or on a donkey's back. లేదంటే గాడి మీద కూర్చొని వచ్చుండొచ్చు. Many days travel they had to undergo అనేక దినములు వాళ్ళు ప్రయాణం చేయాల్సి ఉండింది. through places where their thieves could have come and stolen or taken anything away from them. ఆ యొక్క మార్గంలో దొంగలు వచ్చి వాళ్ళని దోచుకుని వాళ్ళకున్న సమస్తాన్ని కూడా తీసుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు. Oh, they had to undergo a tough travel. వాళ్ళు ఎంతో కష్టమైనటువంటి ప్రయాణం చేయాల్సి వచ్చింది. Coming to this place of Bethlehem, ఈ బెత్లెహేం అనే స్థలానికి వచ్చి no place to sleep, నిద్రపోవడానికి వాళ్ళకి స్థలం లేదు. no place in the inn, ఆ యొక్క సత్రంలో వారికి స్థలం లేకపోయింది. and this child had to be born ఈ బిడ్డ ఏమో జన్మించాలి, probably in a stable or a cave. సుమారు ఒక పశువుల శాలలో కానీ ఒక గుహలో కానీ. That's the way God worked. దేవుడు ఆ రీతిగా కార్యం చేశాడు. Unlike the way we do. మనం చేసేటువంటి తీరులో కాకుండా. Oh, we want everything to be made, tailor-made and in a comfortable state. మనం కూడా అన్ని కూడా చాలా సౌఖ్యంగా మనకి ఎలా కావాలో పట్టుదిట్టంగా ఆ రీతిగా ఏర్పరచబడాలని చెప్పి మనం ఆశిస్తాం. The baby was kept in a manger. ఆ యొక్క శిశువు ఒక పశువుల తొట్టిలో పండుకొని పెట్టబడ్డాడు. God's own son. దేవుని యొక్క సొంత కుమారుడు. And the creator. సృష్టికర్త. Oh, he was in that manger along with the cattle. ఆ పశువుల మధ్యలో ఆయన పశువుల తొట్టిలో పండుకొని పెట్టబడ్డాడు. And when he arrived, ఆయన ఇక్కడికి చేరుకున్నప్పుడు the important people were ignored. అంటే ప్రాముఖ్యమైనటువంటి వాళ్ళకేమో పట్టించుకోకుండా ఉన్నారు. The message went to the shepherds. ఆ యొక్క వార్త ఏమో గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళింది. Unusual for us. అది మనకు అసహజంగా జరిగేటువంటిది. Can we ever imagine us doing in a simple way anything? ఏదైనా సరే ఒక సామాన్యమైన రీతిలో చేయటాన్ని మనం కనీసం ఊహించగలమా? Jesus came down for us. యేసు ప్రభువు మన నిమిత్తమే కిందికి దిగొచ్చాడు. And being the very God, దేవాది దేవుడై ఉండి, he was in that manger with the cattle. ఆ యొక్క పశువుల మధ్యలో ఆయన పశువుల తొట్టిలో పండుకొని ఉండినాడు. You know, Bible says, బైబిల్ అంటుంది, the word became flesh and dwelt among us. వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించాడు. And we see the glory as of only begotten of the Father. దేవుని యొక్క ఏకైక కుమారుడు మన మధ్యకు వచ్చి నివసించాడని వాక్యం సెలవిస్తా ఉంది. It speaks about the glory of God. అది దేవుని యొక్క మహిమ గురించి మాట్లాడుతూ ఉంది. The glory, knowing the glory of God. దేవుని యొక్క మహిమను తెలుసుకొనడము. And this God came to come down to be in a manger. ఈ యొక్క దేవుడు ఒక పశువుల తొట్టిలో ఉండే నిమిత్తమై కిందికి దిగొచ్చాడు. You know what humbling steps were they? అవి ఎంత దీనమైనటువంటి అడుగుజాడలు. Let us keep looking at that. మనం దాని వైపు చూద్దాం. Lord, you set your son to the lowest position. ప్రభువా, మీరు మీ కుమారుణ్ణి అన్నిటికంటే అధమమైనటువంటి తక్కువ స్థాయికి పంపించారు. To be among the lowest of people. ప్రజలందరిలో కూడా ఎంతో అల్పమైనటువంటి స్థితిలో ఉండడానికి పంపారు. Revealing that to the lowest people only. అతి అల్పులైనటువంటి వారికి ఆయన బయలుపరిచే నిమిత్తమే. And what's the glory of God? దేవుని యొక్క మహిమ ఏంటి? Angels were singing. దేవుని దూతలు పాటలు పాడుతూ ఉండినారు. Glory to God in the heavens. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అని పాడారు. What is this glory of God? ఏంటి యొక్క దేవుని యొక్క మహిమ? We have to return back to the Old Testament. మన పాత నిబంధనను తిరిగి చూస్తే, oh, we see the glory of God. దేవుని యొక్క మహిమను మనం చూస్తాము. We know the word became flesh and dwelt among us. అంటే వాక్యము శరీరధారి మన మధ్య నివసించాడు. He moved in our midst. ఆయన మన మధ్యలో సంచరించాడు. And when we come to the Old Testament, మనం పాత నిబంధనకు వస్తే we see Exodus 33, నిర్గమాకాండము 33వ అధ్యాయంలో verse 7. 7వ వచనము. Moses took his tent and pitched it outside the camp, far from the camp, and called the tabernacle of meeting. And it came to pass that everyone who saw the Lord went out to the tabernacle of meeting, which was outside the camp. అంతట మోషే గుడారమును తీసి పాళెము వెలుపలికి వెళ్ళి పాళెమునకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్షపు గుడారమును పేరు పెట్టెను. యెహోవాను వెతికిన ప్రతివాడును పాళెమునకు వెలుపలనున్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళుచూ వచ్చెను. So the Lord went out to the tabernacle of meeting. This is the tabernacle was the place where God met Moses.
ఈ యొక్క ప్రత్యక్ష గుడారము దగ్గర దేవుడు మోషేని కలిశాడు. కాబట్టి ఈ యొక్క ప్రత్యక్ష గుడారము మనుషులు దేవుడు కలుసుకునే స్థలంగా ఉండింది. And Moses was living outside that. దాని వెలుపట మోషే నివసిస్తూ ఉన్నాడు. And there, అక్కడ there's a place called Holy of the Holies. అతి పరిశుద్ధమైనటువంటి స్థలము అనేటువంటి స్థలం ఉంది. And in the Holy of the Holies, ఆ అతి పరిశుద్ధ స్థలములో Moses met God. మోషే దేవుణ్ణి కలుసుకున్నాడు. We'll see the 9th verse. 9వ వచనం చూద్దాం. And it came to pass when Moses entered the tabernacle that the pillar of cloud descended and stood at the door of the tabernacle, and the Lord talked with Moses. మోషే ఆ గుడారములోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. So we see God talking with Moses. కాబట్టి దేవుడు మోషేతో మాట్లాడటాన్ని చూస్తున్నాం. The pillar of cloud descended and God was talking to Moses. మేఘస్తంభము క్రిందికి దిగి వచ్చింది. దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉండినాడు. And as we keep looking, మనం ఇంకా చూస్తూ ఉంటే verse 8, 8వ వచనంలో whenever Moses went out to the tabernacle, that all the people rose and each stood at the door, watched Moses until he had gone into the tabernacle. మోషే ఆ గుడారమునకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారముందు నిలిచి అతడు ఆ గుడారములోనికి పోవు వరకు అతని వెనుక తట్టు నిదానించి చూచుచుండెను. So it was a great and holy time. కాబట్టి అది ఎంతో గొప్ప పరిశుద్ధమైనటువంటి సమయంగా ఉండింది. People stood and they watched. ప్రజలంతా నిలబడి కనిపెట్టి చూచారు. And the 10th verse says, 10వ వచనం అంటుంది, and all the people rose and worshipped each man in his tent. ప్రజలందరూ ఆ మేఘ స్తంభము ఆ గుడారము ద్వారము నిల్చుట చూచి లేచి ప్రతివాడును తన తన గుడార ద్వారమందు నమస్కారము చేయుచుండిరి. So they never could enter the tabernacle. వాళ్ళెన్నడూ కూడా ప్రత్యక్ష గుడారంలో ప్రవేశించలేకపోయారు. Because it was a holy place. ఎందుకంటే అది పరిశుద్ధమైన స్థలము కాబట్టి. God met Moses at the Holy of the Holies. దేవుడు మోషేని అతి పరిశుద్ధమైనటువంటి స్థలంలో కలిశాడు. It was a holy place. అది ఒక పరిశుద్ధమైనటువంటి స్థలం. Nobody could even go near that. ఏ ఒక్కరు కూడా దానికి సమీపంగా కూడా వెళ్ళలేకపోయారు. When God came, దేవుడు వచ్చినప్పుడు they worshipped. వాళ్ళు ఆరాధించారు. They feared God. వారు దేవునికి భయపడ్డారు. That's what we see in the Old Testament. పాత నిబంధనలో దాన్ని మనం చూస్తాము. Nobody cared to go near God. దేవునికి సమీపించడానికి ఏ ఒక్కళ్ళు కూడా సాహసించలేకపోయారు. But now what has happened? ఇప్పుడు ఏం సంభవించింది? When we look at Gospel according to Luke, 2nd chapter, లూకా సువార్త 2వ అధ్యాయం మనం చూస్తే Jesus came down. యేసు ప్రభు క్రిందికి దిగి వచ్చారు. That manger ఆ యొక్క పశువుల తొట్టిలో became the tabernacle of God. అది దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంగా అయింది. The Holy of Holies. అతి పరిశుద్ధ స్థలంగా అయింది. God left his heavenly glory. దేవుడు తన పరలోక మహిమను విడిచిపెట్టాడు. He came down. ఆయన క్రిందికి దిగి వచ్చాడు. Why he came? ఆయన ఎందుకు వచ్చాడు? He came seeking after us. ఆయన మనల్ని వెతుకుంటా వచ్చాడు. He wanted to be in our midst. ఆయన మన మధ్యలో ఉండాలని ఆశించాడు. He wanted to help us. ఆయన మనకు సహాయం చేయాలని కోరాడు. He wanted to tell of his love. ఆయన తన ప్రేమ గురించి మనకు తెలియపరచాలని కోరాడు. God sent his prophets to speak about the love of God. దేవుని యొక్క ప్రేమను గురించి మనతో మాట్లాడడానికి దేవుడు తన ప్రవక్తలను మన ఎదుగు పంపాడు. But God understood one thing. అయితే దేవుడు ఒక విషయాన్ని గ్రహించాడు. That never worked. అది ఎన్నడూ కూడా పనిచేయలేదు. Now let me come down. ఇప్పుడు నేనే కిందికి దిగి వస్తాను. Let me share my love. నేను నా యొక్క ప్రేమను పంచుతాను. And let me leave my heaven's glory. నేను నా యొక్క పరలోక మహిమని విడిచిపెట్టేస్తాను. That I will be among the people. నేను తద్వారా ప్రజల మధ్యలో నివసిస్తాను. That's what Jesus did. అదే యేసు ప్రభు చేసింది. He came seeking after us. ఆయన మనల్ని వెతుక్కుంటా వచ్చాడు. Oh, his heavenly glory he left. ఆయన తన పరలోకపు మహిమను కూడా విడిచిపెట్టాడు. Oh, when you look at that tabernacle, మీరు ఆయన ప్రత్యక్ష గుడారాన్ని చూస్తే when Moses was speaking to God, మోషే దేవునితో మాట్లాడుతూ ఉండినప్పుడు people feared and worshipped. ప్రజలు భయపడి ఆరాధించారు. They never came out. వాళ్ళన్నిటి కూడా బయటికి కూడా రాలేదు. But now ఇప్పుడేమో God himself came. దేవుడు తానే క్రిందికి దిగి వచ్చాడు. He came seeking after us. ఆయన మనల్ని వెతుక్కుంటా వచ్చాడు. Jesus had a mission. యేసుక్రీస్తు ప్రభు ఒక దర్శనం కలిగి ఉన్నాడు. The rescue mission. ఈ యొక్క రక్షించేటువంటి ఒక కార్యం, నెరవేర్చాల్సిన కార్యం. He wanted to help you and me. ఆయన నీకు నాకు సహాయం చేయాలని కోరాడు. You know, we were singing Gospel according to John, 1st chapter, verse 14. మనము యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చూస్తూ ఉన్నాము. We saw here
Word became flesh and dwelt among us. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించాడు. He came down for us. ఆయన మన నిమిత్తం కిందికి దిగొచ్చాడు. He came seeking after us. ఆయన మనల్ని వెతుక్కుంటా వచ్చాడు. And we see here it is written, ఇక్కడ ఇలా వ్రాయబడతానని మనం చూస్తూ ఉన్నాము. in Jesus was the glory of only begotten of the Father. ఇక్కడ తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన కనుగొన్నామని. So what in Jesus we saw? యేసు ప్రభువులో మనం ఏం చూసాము? The glory of God. దేవుని యొక్క మహిమను చూచాము. God was revealing to us himself through Jesus. అంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు తనను తాను బయలుపరుచుకుంటూ ఉండినాడు. Here we read, ఇక్కడ మనం చదువుకున్నాం, Jesus was full of grace and truth. యేసు ప్రభు పూర్తిగా కృపతో సత్యముతో నిండి ఉన్నాడు. The Father was revealing himself, ఆ తండ్రి తనను తాను బయలుపరుచుకుంటూ ఉన్నాడు that he is a God full of grace, ఆయన కృపతో నిండి ఉన్నటువంటి దేవుడిని బయలుపరుచుకుంటున్నాడు. full of truth. సత్యంతో నిండి ఉన్నాడని బయలుపరుచుకుంటున్నాడు. He cares for you and me. ఆయన నీ విషయమై నా విషయమై చింతించుచూ ఉన్నాడు. And Jesus is the exact image of the Father. యేసుక్రీస్తు ప్రభు తండ్రి యొక్క సాక్షాత్తు ఆయన రూపమై ఉన్నాడు. So John 14 యోహాను సువార్త 14 verse 9. 14వ అధ్యాయం 9వ వచనములో, John 14 verse 9. యోహాను సువార్త 14వ అధ్యాయం 9వ వచనము, Jesus said to him, "Have I been with you so long, and yet you have not known me, Philip? He who has seen me has seen the Father. So how can you say, show us the Father?" యేసు ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు? So here ఇక్కడ Jesus was clearly making it mention that those who have seen him has seen the Father. యేసు ప్రభువుకి చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు, ఆయనను చూచినటువంటి వారు తండ్రిని చూచి ఉన్నారు అని. So he was telling, Jesus was telling, యేసు ప్రభు చెప్తా ఉన్నారు, what is the Father like? తండ్రి ఏ రీతిగా ఉంటాడో అని చెప్తూ ఉన్నాడు. And he was telling about the grace, the truth that is in the Father. తండ్రిలో ఉన్నటువంటి ఆ కృప గురించి, ఆ సత్యం గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. We see about the ministry of Jesus. యేసు ప్రభు యొక్క పరిచర్యని మనం చూస్తాం. Many needy people came to him. అనేక మంది అవసరంలో ఉన్నటువంటి వారు ఆయన దగ్గరికి వచ్చారు. They had faith in the work what Jesus did. యేసు ప్రభు చేసేటువంటి కార్యములో వారికి విశ్వాసం ఉండింది. They came seeking after the healing, ఆ యొక్క స్వస్థతను వెతుక్కుంటూ వాళ్ళు వచ్చారు, స్వస్థత కోసం వచ్చారు. the newness which Jesus was giving, యేసు ప్రభు ఇచ్చే ఆ నూతనత్వం కొరకు వచ్చారు. seeking the truth, సత్యాన్ని వెతుకుతూ వచ్చారు. to understand the word of God. దేవుని యొక్క వాక్యమును గ్రహించడానికి Many people came for their need to Jesus. అనేక మంది వాళ్ళ యొక్క అవసరాల నిమిత్తమై యేసు ప్రభు చెంతకు వచ్చారు. So they found the answer. కాబట్టి వాళ్ళు జవాబును కూడా కనుగొన్నారు. If Jesus was the answer for every need, ప్రతి అవసరానికి యేసుక్రీస్తు ప్రభువులో జవాబు ఉంది. he was full of grace, ఆయనతో నిండి ఉన్నాడు. full of mercy and love. కనికరముతో ప్రేమతో నిండి ఉన్నాడు. That's what people saw in Jesus. అదే ప్రజలు యేసుక్రీస్తు ప్రభువులో చూసింది. He was full of compassion. ఆయన జాలితో నిండి ఉన్నాడు. He said, "Those who come to me, I will no way cast away." ఆయన అన్నాడు, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రం కూడా త్రోసివేయను అని. So this is what Jesus was trying to tell them. యేసు ప్రభు ఇదే వారికి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉండినాడు. Those who have seen me, నన్ను చూచినటువంటి వారు they have seen the Father. వారు తండ్రిని చూచి ఉన్నారు అని. This is the reason why I came. అందు నిమిత్తమే నేను వచ్చాను అన్నాడు. I came to reveal the Father to you. నేను తండ్రిని మీకు బయలుపరచడానికే వచ్చాను. I came that you may know the Father, మీరు తండ్రిని తెలుసుకోవాలని నేను వచ్చాను. and you may seek him, మీరు ఆయన వెతకొచ్చు, and you may find him. మీరు ఆయన కనుగొనొచ్చు. I am the way for that. దానికి నేనే మార్గం. I am the way. I am the only way for you to find the Father. నేను మార్గము, తండ్రిని మీరు కనుగొనడానికి నేను ఒక్కడనే మార్గం అని చెప్పారు ఆయన. You know, when we look at the scripture, మనం లేఖనాలు చూస్తే Luke chapter 2:14, లూకా సువార్త 2వ అధ్యాయం 14వ the వచనం, angels were singing praises to God. దేవదూతలు దేవునికి స్తుతులు పాడుతూ ఉండినారు. They sing glory to God వారు దేవునికి మహిమని పాడారు. because ఎందుకంటే they saw the glory of God. వారు దేవుని యొక్క మహిమను చూశారు కాబట్టి. They continuously see the glory of God. వారు ఎడతెగకుండా నిరంతరము కూడా దేవుని మహిమను చూస్తూనే ఉంటారు. So they are singing glory of God. కాబట్టి వారు దేవుని యొక్క మహిమ గురించి పాడుతూ ఉండినారు. And here, ఇక్కడేమో in the Luke's Gospel 2nd chapter, లూకా సువార్త 2వ అధ్యాయంలో we see the shepherds saw the glory of God. ఈ గొర్రెల కాపురు దేవుని యొక్క మహిమను చూడటానికి చూస్తాం. And they wanted to understand that. వాళ్ళు దాన్ని గ్రహించాలని కోరారు. Seeing the glory,
దేవుని యొక్క మహిమను చూడడము. God revealed himself. అంటే ఆయన తాను బయలుపరుచుకున్నాడు. God revealed that to his disciples. అది తన శిష్యులకు యేసు ప్రభు బయలుపరిచాడు. That's why John was writing this. We see John's chapter, first chapter verse 14. అదే మనం యోహాను సువార్త 14వ చూస్తాం, చూసింది కూడా. When he wrote, the word became flesh. ఆ వాక్యము శరీరధారి అయి dwelt among us. మన మధ్య నివసించాడు. And we beheld his glory, the glory as the only begotten of the Father, full of grace and truth. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. ఆయన కృపా సత్య సంపూర్ణుడై ఉన్నాడు, మన మధ్య నివసించాడు. That's what John saw. యోహాను చూసింది అదే. Full of grace and truth. ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా ఉండాలని చూశాడు. God wants to reveal that to us. దాన్ని దేవుడు మనకు బయలుపరచాలని ఆశించాడు. That is only with Jesus. అది కేవలం యేసుక్రీస్తు ప్రభువులోనే ఉంది. The whole world must have this Jesus in their lives. ఈ లోకమంతా కూడా వారి జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభువుని కలిగి ఉండాలి. You know, when we have Christmas, మనం క్రిస్మస్ జరిపించుకునేటప్పుడు it is not just to have some celebration. ఏదో ఒక వేడుకగా జరుపుకోవడం మట్టు కాదు. It becomes meaningful. అది అర్థసహితంగా ఉంటుంది. When we give this Jesus to others, ఇతరులకు మనం యేసుక్రీస్తు ప్రభువుని ఇచ్చినప్పుడు అది అర్థసహితమైనదిగా ఉంటుంది. the world must know the glory of God. ఈ లోకము దేవుని యొక్క మహిమను తెలుసుకోవాలి. The angels were singing the glory of God. దేవుని యొక్క దూతలు దేవుని యొక్క మహిమ పాడుతూ ఉన్నారు. And we too must sing it. మనం కూడా దాన్ని పాడాలి. We too must share. మనం కూడా దానితో తెలియపరచాలి. And we too must give that glory to others. మనం కూడా ఈ మహిమ ఇతరులకు ఇవ్వాలి. They too must understand this God. వారు కూడా ఈ దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. He is full of grace and truth. ఆయన కృపతో సత్యంతో నిండి ఉన్నాడు. What he can do in any life when he comes in, ఆయన లోపలికి వచ్చినప్పుడు ఏ జీవితంలోనైనా ఆయన ఏం చేయగలడు? their lives will be transformed. వాళ్ళ యొక్క జీవితాలు మార్చబడతాయి. This is what happened to their disciples. ఇది ఆ శిష్యులకు జరిగింది. They saw the glory of God. వారు దేవుని యొక్క మహిమను చూచారు. Their life was transformed. వాళ్ళ యొక్క జీవితాలు మార్చబడ్డాయి. And they want to live for the one who transformed their life. వారి యొక్క జీవితాలు మార్చినటువంటి ఆయన కొరకు వారు జీవించాలని ఆశించారు. This is what we read in the John's Gospel. యోహాను సువార్తలో ఇదే మనం చదువుతూ ఉన్నాము. You know, when you look at John's Gospel, 2nd chapter, verse 11. యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం మనం చదివితే, This we see after Jesus did his first miracle. ఈ యేసుక్రీస్తు ప్రభువు తన యొక్క మొట్టమొదటి సూచక్రియ చేసిన తర్వాత జరిగిన దాన్ని చదువుతూ ఉన్నాము ఇక్కడ. Shall we look at John's Gospel, 2nd chapter, యోహాను సువార్త 2వ అధ్యాయంలో verse 11. 11వ వచనము. The beginning of signs Jesus did in Cana of Galilee manifested his glory, and his disciples believed in him. గలిలయలోని కానాలో యేసు మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. Jesus manifested his glory, యేసు ప్రభు తన యొక్క మహిమను బయలుపరిచాడు. and his disciples believed in him. ఆయన యొక్క శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. You know, they believed in the power of God. వారు దేవుని యొక్క శక్తిలో విశ్వాసం ఉంచారు. You know, as God reveals more and more of him, దేవుడు ఇంకా అధికంగా తన గురించి బయలుపరచుకున్నప్పుడు our faith must grow. మనకి విశ్వాసం ఎదగాలి. We must ask God, మనం దేవుని అడగాలి. Lord, I want to understand your glory, your greatness. ప్రభువా, నీ యొక్క మహిమను, నీ గొప్ప ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని నేను అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. Let me be faithful to you and thy glory. ప్రభువా, నేను నీకు నీ యొక్క మహిమకు నమ్మకంగా ఉండనివ్వండి. Disciples walked with Jesus. శిష్యులు యేసు ప్రభువుతో నడిచారు. They saw his glory, వాళ్ళు ఆయన మహిమను చూచారు. and they lived to declare that. దాన్ని ప్రకటించడానికి వాళ్ళు జీవించారు. Oh, they wanted to make the world understand the glory of God. ఈ లోకమంతా దేవుని మహిమ అర్థం చేసుకోవాలని వాళ్ళు ఆశించారు. We cannot be silent when we know this glory of God. ఈ యొక్క దేవుని మహిమను మనం తెలుసుకున్నప్పుడు మనం మౌనంగా ఉండలేము. The angels were singing praises, దేవుని దూతలు స్తుతులు పాడుతూ ఉన్నారు. and John was writing here, యోహాను ఇక్కడ రాస్తా ఉన్నాడు. and we'll see what Peter wrote about it. దీని గురించి పేతురు రాసిన ఏం రాశాడో చూద్దాం. Shall we turn to 2 Peter 2 పేతురు చూద్దామా? 1:16. 1వ అధ్యాయం 16వ వచనం. We see the experience which Peter had with Jesus. యేసుక్రీస్తు ప్రభువుతో పేతురుకున్నటువంటి అనుభవాన్ని చూద్దాం. 2 Peter 1:16. 2 పేతురు 1వ అధ్యాయం 16వ వచనం. For we did not follow cunningly devised fables, which when we made known to you the power and coming of our Lord Jesus Christ, but we were eyewitnesses of his majesty. ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము తెలుపలేదు, కానీ ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. So Peter writes here,
ఇక్కడ పేతురు రాస్తున్నాడు, we were eyewitnesses of his majesty. అంటే ఆయన యొక్క మహాత్మ్యానికి మేము కన్నులారా చూసి మేమే సాక్ష్యం అంటున్నాడు. We were eyewitnesses of his glory. మేము ఆయన మహిమను మా కన్నులారా చూచామండి అన్నాడు. Eyewitnesses of his mighty power and working. ఆయన బలమైనటువంటి శక్తికి కార్యాలకు మేమే సజీవ సాక్ష్యం అన్నాడు. What a great testimony to share. అలా ఇవ్వడానికి పంచడానికి ఎంత గొప్ప సాక్ష్యం ఇది. Knowing him ఆయన ఎరిగి ఉండడం and sharing it with others that they too may receive it and know the power of God. ఇతరులు కూడా దాన్ని గైకొని దేవుని యొక్క శక్తిని తెలుసుకోవడానికి ఇతరులకు అది అందించడం అనేది. And again in the 17th verse, 17వ వచనంలో, for he received from God the honor and glory when such a voice came to him from that excellent glory. This is my beloved son in whom I am well pleased. ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచూ ఉన్నాను అని శబ్దము మహా దివ్య మహిమలో నుండి ఆయన యుద్ధకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా, this is my beloved son. ఈయన నా ప్రియ కుమారుడు. Oh, this is the voice that they heard from above. పైనుంచి వారు విన్నటువంటి స్వరం ఇది. Peter writes this in subsequent verse. తర్వాత వచనంలో పేతురు ఈ మాట రాస్తున్నాడు, This voice we heard from heaven. మేము ఈ యొక్క శబ్దాన్ని పరలోకం నుంచి విన్నాము, దివ్య మహిమ నుండి. And we were with him in that holy mountain. ఆ పరిశుద్ధమైనటువంటి పర్వతం మీద మేము కూడా ఆయనతో ఉన్నామండి. He is sharing the experience he had with Jesus. యేసుక్రీస్తు ప్రభువుతో తనకున్నటువంటి అనుభవాన్ని ఆయన పంచుకుంటా ఉన్నాడు. He saw the glory of God. ఆయన దేవుని యొక్క మహిమను చూశాడు. Oh, God wants to show his glory to his children. దేవుడు తన పిల్లలకు తన యొక్క మహిమను కనపరచాలని ఆశిస్తూ ఉన్నాడు. Do we seek to understand that? మనం దాన్ని గ్రహించడానికి వెతుకుతున్నామా? Do we seek the revelation of God more and more in our life? మన జీవితంలో దేవుని యొక్క ప్రత్యక్షతను ఇంకా అధికంగా వెతుకుతూ ఉన్నామా? What we seek మనం ఏమి వెతుకుతున్నాం during this Christmas season? ఈ క్రిస్మస్ సమయంలో What is our prayer? మన ప్రార్థన ఏంటి? Lord, let me have a nice food, nice feast, ప్రభువా నాకు మంచి భోజనం, మంచి విందు ఉండనివ్వండి అన, nice celebration. మంచి వేడుక కలగనివ్వండి అన. Is that all? అంతేనా? Of course you can eat something good. అంతా అంతేనా? Nothing prevents that. సరే, నువ్వు మంచి భోజనం భోంచేయచ్చు, దాన్ని అడ్డుకుని ఆపేదేం లేదనుకోండి. But కానీ we need to have Jesus. మన యేసుక్రీస్తు ప్రభువుని కలిగి ఉండాలి. We need to have more of His. మనం ఆయన ఎక్కువ కలిగి ఉండాలి. Peter said, పేతురు అన్నాడు, "Oh, I know Him personally. వ్యక్తిగతంగా నేను ఆయన ఎరుగుతున్నాండి అన్నాడు. I heard what the heavenly voice came and spoke. పరలోకపు స్వరం వచ్చి ఏం మాట్లాడిందో ఆయన శబ్దం నేను విన్నాను, తెలుసు. God keeps speaking to His children. దేవుడు తన పిల్లలతో మాట్లాడటం. Do we have His voice? మనకు ఆయనకి స్వరం ఉన్నదా? What He speaks to us. ఆయన మనతో ఏం మాట్లాడుతున్నాడు? He wants to share many things to us. ఆయన మనతో అనేక విషయాలు పంచుకోవాలని ఆశిస్తున్నాడు. God wants to reveal Himself to us. దేవుడు తనను తాను మనకు ప్రత్యక్షపరచుకోవాలని ఆశిస్తున్నాడు. He keeps speaking to His children. ఆయన తన పిల్లలతో మాట్లాడుతూనే ఉంటాడు. He wants to make their life's purposes to them clear. దేవుడు వారి జీవితాల పట్ల వారి ఉద్దేశాలు ప్రజలకు స్పష్టపరచాలని ఆశిస్తున్నాడు. Here ఇక్కడేమో we see about what Peter says. పేతురు చెప్పాడో చూస్తున్నాము. I have heard what God spoke. దేవుడు ఏదైతే మాట్లాడాడో నేను దాన్ని విన్నాను అన్నాడు. He is my beloved son, ఈయన నా ప్రియ కుమారుడు, in whom I am well pleased. ఈయన యందు నేను ఆనందించుతూ ఉన్నాను. You know, God keeps speaking to us. దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. But do we take it earnestly? అయితే దాన్ని మనం ఆసక్తితో తీసుకుంటూ ఉన్నామా? Keep a note of what God speaks to us. దేవుడు మనతో ఏం మాట్లాడతాడో దాన్ని రాసుకోనండి. We must have a relationship with God, which must be growing day after day. అంటే దేవునితో మనకు ఉన్నటువంటి సంబంధం కలిగి ఉండాలి. దేవునితో అది కూడా దినదినము కూడా పెరుగుతూ ఉండాలి. What are we seeking after? దేన్ని వెతుకుతున్నాం? We are seeking after things of the world. మన లోక సంబంధమైన వాటిని వెతుకుతున్నామా? You know, we were looking at the book of Exodus. మనం నిర్గమకాండం చూస్తా ఉన్నాం. You know, we were seeing the servant of God Moses. దేవుని సేవకుడైన మోషేని చూసాం. He spoke to God face to face. అంటే ముఖాముఖిగా దేవునితో ఆయన మాట్లాడాడు. He had a closer understanding of God. దేవుని ఎంతో సన్నిహితంగా అర్థం చేసుకున్నాడు. We see what was Moses' prayer. మోషే ప్రార్థన ఏంటో మనం చూస్తాం. Shall we turn to Exodus 33? నిర్గమకాండము 33వ అధ్యాయం చూద్దామా? Verse 18. 18వ వచనంలో, Then he said, "Please show me your glory." అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా. Oh, Moses' prayer.
మోషే యొక్క ప్రార్థన, Lord, show me your glory. ప్రభువా నీకు మహిమను నాకు చూపు అన్నాడు. He wanted to know more of God. దేవుని గురించి ఇంకా అధికంగా తెలుసుకోవాలని ఆశించాడు. What a great desire. ఎంత గొప్ప ఆశ. You know, we are the first day of this month of Christmas. మనం ఈ క్రిస్మస్ మాసంలో మొట్టమొదటి దినంలో ఉన్నాం. Let us come with a desire. మనం ఒక ఆశతో వద్దాము. Oh, we are celebrating Christmas. మనం క్రిస్మస్ జరిపించుకుంటూ ఉన్నాం. Oh, we have many good things to eat. మనం తినడానికి చాలా మంచివే మనకు ఉన్నాయి. Celebrations. వేడుకలు ఉన్నాయి. Is that all? అంతా అంతేనా ఇక? Lord, I want to know more of you. ప్రభువా నీ గురించి ఇంకా అధికంగా నేను తెలుసుకోవాలని ఆశిస్తున్నాను. I want to understand your great purposes for my life. నా జీవితం మీద నీ గొప్ప ఉద్దేశాలు నేను గ్రహించాలని కోరుతున్నాను. I must grow in the knowledge of the Savior. నేను రక్షకుని గురించినటువంటి జ్ఞానములో ఎదగాలి. Moses had only one desire. మోషేకి ఒకే ఒక ఆశ ఉండింది. One prayer. ఒకే ఒక ప్రార్థన. Show me your glory. నీ యొక్క మహిమను నాకు చూపు. I want to have more knowledge of you. నీ గురించిన ఎక్కువ జ్ఞానం నేను కలిగి ఉండాలి అని ఆశిస్తున్నాను. What's our prayer? అలాంటి ప్రార్థన. What's our heart's desire? మనకి ప్రార్థన ఏంటి? మన హృదయ ఆశ వాంఛన ఏంటి? Are we looking to God? మనం దేవుని తట్టు చూస్తూ ఉన్నామా? Or we have left that babe in that crib and sitting comfortably? లేదంటే దాన్ని మనం పూర్తిగా విడిచిపెట్టేసి సౌఖ్యంగా మనం నిద్రపోతూ ఉన్నామా? You know, God wants to reveal himself. కూర్చుంటున్నాం. దేవుడు మనకు తన ప్రత్యక్షపరచుకోవాలని కోరుతున్నాడు. God wants to reveal himself to his children. దేవుడు తన పిల్లలకు ప్రత్యక్షపరచుకోవాలని కోరుతున్నాడు. You know, as we keep looking at the Old Testament, మన పాత నిబంధనను చూస్తూ ఉంటే we see the book of Exodus again, 40th chapter, నిర్గమకాండము 40వ అధ్యాయం చూద్దాం. verse 34. 34వ వచనంలో, Then the cloud covered the tabernacle of meeting, and the glory of the Lord filled the tabernacle. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. Oh, the glory of the Lord filled the tabernacle. దేవుని యొక్క మహిమ తేజస్సు ఆ యొక్క మందిరాన్ని నింపింది. God's presence. దేవుని యొక్క సన్నిధి. God wants to be with his children. దేవుడు తన పిల్లలతో ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. Oh, that is his desire. అది ఆయన యొక్క ఆశ. He wants to be with us. ఆయన మనతో ఉండగోరుతున్నాడు. How he wants to bless his children with his presence. ఎలా తన సన్నిధితో తన బిడ్డలను ఆశీర్వదించాలని ఆశిస్తూ ఉన్నాడు. But what has happened? అయితే ఏం జరిగింది? Sin has separated us from him. పాపము మనను ఆయన నుండి వేరు చేసింది. Let us keep asking God. మనం దేవుడిని అడుగుతూనే ఉంటాం. Lord, you came down. ప్రభువా మీరు క్రిందికి దిగొచ్చారు. You came in the form of flesh. మీరు శరీరధారిగా క్రిందికి దిగొచ్చారు. And you dealt in our midst. మీరు మా మధ్యలో నివసించారు. To come closer to us. మాకింకా సమీపంగా మీరు రావడానికి. That you may reveal more and more of you to every child of yours. నీకు ప్రతి బిడ్డకు కూడా నిన్ను ఇంకా అధికంగా నిన్ను ప్రత్యక్షపరచుకోవడానికి. That's why he came. అందుకే ఆయన వచ్చింది. He went to the cross. ఆయన శిలువ మీదకి వెళ్ళాడు. Oh, that our sins be forgiven. తద్వారా మన పాపాలు క్షమించబడాలి అని. That we may have a new beginning. మనం క్రొత్త ప్రారంభం కలిగి ఉండడానికి. All things may be taken away. మిగిలినవన్నీ కూడా తీసేయబడడానికి. That he may dwell in our midst with his presence. తద్వారా ఆయన మన మధ్య తన యొక్క సన్నిధితో నివసించడానికి. You know, we were looking at one gospel according to John, first chapter. యోహాను సువార్త మొదటి అధ్యాయం మనం చూస్తూ ఉన్నాము. Verse 14. 14వ వచనం. He was full of grace and truth. ఆయన కృపతో సత్యముతో నిండి ఉండినాడు. Full of grace. కృపతో నిండి ఉన్నాడు. To the extent of forgiveness which he wants to give his children. తన పిల్లలకు తాను క్షమాపణ ఇవ్వాలనేటంత మేరకు సంపూర్ణమైన కృపతో ఉన్నాడు. That's how he came. అలాగే ఆయన వచ్చాడు. Full of grace and truth. కృపా సత్య సంపూర్ణుడుగా వచ్చాడు. He wants to give us a new beginning. ఆయన మనకు కొత్త ప్రారంభాన్ని ఇవ్వాలని కోరుతున్నాడు. Take away every pack, every suffering of sin. పాపం యొక్క ప్రతి ఒక్క శ్రమను ఆయన తొలగించాలని కోరుతున్నాడు. Full of grace. కృపతో నిండి ఉన్నాడు. That's how Jesus came. ఆ రీతిగా యేసు ప్రభు వచ్చాడు. He proved that on the cross. ఆయన శిలువ మీద దాన్ని రుజువుపరిచాడు. He died for us. ఆయన మన నిమిత్తం చనిపోయాడు. That we may be cleansed fully. తద్వారా మనం పూర్ణంగా శుద్ధి చేయబడటానికి. Do we go to him? మనం ఆయన దగ్గరికి వెళ్తామా? Full of truth. ఆయన సత్యంతో నిండి ఉన్నాడు. Oh, that's the nature of God. అది దేవుని యొక్క స్వభావమైంది. Faithfulness. నమ్మకత్వము. From the beginning to the end. ఆరంభం నుండి అంత వరకు. He was born in that manger. ఆయన ఆ పశువుల తొట్టిలో జన్మించాడు. And he lived for 33 years. 33 సంవత్సరాలు ఆయన జీవించాడు. Till the end he showed only one thing. అంతవరకు ఆయన కేవలం ఒక్కదాన్నే కనపరిచాడు. His faithfulness. ఆయన నమ్మకత్వాన్ని కనపరిచాడు. That's the truth. అది సత్యము. Truthful to the
word, the promises of God. ఈ సత్యము అంటే దేవుని యొక్క వాక్యము వాగ్దానముల ఎడల నమ్మకత్వం కలిగి ఉండడం, Full of grace. కృపతో నిండి ఉండడం, Willing to forgive your past. నీ గతాన్ని క్షమించడానికి ఇష్టపడేవాడిగా ఉన్నాడు. To give a new beginning. నీకు ఒక కొత్త ప్రారంభాన్ని ఇవ్వడానికి. To show forth the truth, the faithfulness of God. అంటే దేవుని యొక్క నమ్మకత్వం గురించినటువంటి ఆ సత్యాన్ని ఇవ్వడానికి. You know that's the meaning of Christmas. అది క్రిస్మస్ యొక్క భావం. He came down to dwell in our midst. మన మధ్యలో నివసించడానికి ఆయన క్రిందికి దిగి వచ్చాడు. That we may have His presence. తద్వారా మనం ఆయన యొక్క సన్నిధిని కలిగి ఉండడానికి. We may experience the fullness of His grace. ఆయన కృప యొక్క సంపూర్ణతను మనం అనుభవించడానికి. The fullness of the truth that is in Him. ఆయనలో ఉన్నటువంటి సత్యం యొక్క సంపూర్ణతను మనం అనుభవించడానికి. The total forgiveness for our past. మన గతం కొరకు ఆయన యొక్క సంపూర్ణమైనటువంటి క్షమాపణ పొందడానికి. That's what He wants to do. అదే ఆయన చేయాలని కోరుతూ ఉంది. That's why He came down. అందుకే ఆయన కిందికి దిగి వచ్చాడు. Let us go to Him. మనం ఆయన చెంతకు వెళదాం. Lord, we need You in our life. ప్రభువా, నా జీవితంలో నాకు నీవు కావాలి. You came down seeking after us. మమ్మల్ని వెతుకుంటామని కిందికి దిగి వచ్చారు. You want to walk close with us. మీరు మాకు ఎంతో సమీపంగా నడవాలని కోరుతున్నారు. What a privilege. ఎటువంటి భాగ్యం ఇది. Lord, we want to know, have a greater revelation of You. ప్రభువా, నీ గురించి ఇంకా గొప్ప ప్రత్యక్షత మేము పొందాలని నిన్ను ఎరిగి ఉండాలని కోరుతున్నాము. There's a man called Harry Anside, హ్యారీ ఆన్సర్ అని ఒక ఆయన ఉండేవారు. a man of God. ఒక దైవజనుడు. He used to share one incident. ఆయన ఒక సంఘటన చెప్తా ఉండేవారు. You know, in Russia, రష్యాలో Tsar Nicholas I was ruling over that nation. సర్ నికోలాస్ అనేటువంటి ఒక ఆయన రాజుగా ఆ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. One of his friends, ఆయన స్నేహితుల్లో ఒకరు, he requested for a job for his son. తన కుమారునికి ఒక ఉద్యోగం కావాలని మనవి చేశాడు. And the Tsar gave his friend's son a big position in the army. ఆ యొక్క రాజు తన స్నేహితుని యొక్క కుమారునికి ఆయన సైన్యంలో ఒక పెద్ద పదవిని ఇచ్చాడు. He was to take care of the money matters in that barrack. ఆ యొక్క సైన్యం యొక్క పనిలో డబ్బు యొక్క విషయాన్ని చూసుకునే పని అప్పగించబడ్డాడు అతను. Of course, he started the work well. సరే, తన పనిని చాలా బాగానే ప్రారంభించాడు. Later, when he had all this authority and money, తర్వాత ఆయనకి అధికారము డబ్బంతా చేతికి వచ్చిన తర్వాత he started gambling. దాన్ని అంటే దోచుకోవడం మొదలు పెట్టాడు. He swindled the money away. ఆ డబ్బంతా దోచేసుకున్నాడు. One day the time came for the auditors to come. ఒకరోజు తనిఖీ చేసే వాళ్ళు వచ్చి తనిఖీ చేసే సమయం ఆసన్నమైంది. So this young man was very troubled. ఈ యవనస్తుడు చాలా కలవరపడ్డాడు. He knew he spent away almost the whole amount given to him. ఆయనకి ఇవ్వడం డబ్బంతా దాదాపు ఆయన ఖర్చు చేసేసుకున్న సంగతి ఆయనకి తెలుసు. There is no way to give an account. అసలు లెక్కలు చెప్పేటువంటి మార్గమే లేదు ఆయనకి. So he thought, let me commit suicide. ఇక అనుకున్నాడు, నేను ఆత్మహత్య చేసుకుంటాను అనుకున్నాడు. Let me take a gun and shoot myself. ఓ తుపాకీ తీసుకున్నాను, నేను కాల్ చేసుకుంటాను అనుకున్నాడు. Before that, దానికి ముందు he wanted to write on a paper what happened. ఏం జరిగిందో ఆయన కాగితం మీద పేపర్ మీద రాయాలని కోరాడు. He wrote about his life. తన జీవితం గురించి ఆయన రాశాడు. And he wrote at the end, చివరిలో రాశాడు, oh, there's a great debt. ఓ చాలా గొప్ప రుణం అప్పు ఉంది. All money I wasted, I have no way to replace that. ఓ డబ్బంతా కూడా నేను దాచేసేసాను, దాన్ని తిరిగి చెల్లించే మార్గమే నాకు లేదు, దాన్ని తిరిగి తీసుకొచ్చి పెట్టే మార్గం లేదన్నాడు. And the last line he wrote, ఆ చివరి వరుస ఏమని రాశాడంటే, a great debt. గొప్ప అప్పు రుణము, Who can pay it? ఎవరు దీన్ని చెల్లించగలరు అని రాశాడు. So by that time when he wrote it, he was so tired, అది రాసే సమయానికి బాగా అలసిపోయాడు. exhausted, ఇంకా అలసిపోయి అయిపోయాడు, slept off. అలాగే నిద్రపోయాడు. So that night, ఆ రాత్రి Tsar came inspecting those army barracks. ఆ యొక్క సైన్యం ఉన్నటువంటి ఆ యొక్క శిబిరాలను తనిఖీ చేస్తూ రాజు వచ్చాడు. When that king నికోలాస్ వచ్చాడు. came, ఆయన వచ్చినప్పుడు oh, he saw light in that room. ఆ యొక్క గదిలో దీపం వెలుగుతూ ఉండడానికి చూశాడు. He saw that young man was sleeping. ఆ యవనస్తుడు నిద్రపోతూ ఉండటాన్ని గమనించాడు. Beside him was this letter. ఆయన పక్కన ఈ ఉత్తరం పెట్టబడి ఉండింది. Down it is written, దాని కింద రాయబడి ఉంది, a great debt. గొప్ప రుణం ఇది, Who can pay it? ఎవరు దీనిని చెల్లించగలరు అని రాశాడు. So Tsar Nicholas thought for a few minutes. ఈ నికోలాస్ రాజు కొద్దిసేపు ఆలోచించాడు, కొద్ది నిమిషాలు ఆలోచించాడు. He knew the consequence of what he did. ఆయన చేసిన దాని వల్ల వచ్చే పర్యవసానం అతనికి తెలుసు. Oh, he'll be killed. ఇతను చంపబడతాడు. So that's a punishment. అది శిక్ష. So he had mercy. Tsar had mercy on him. కాబట్టి యొక్క రాజు ఆయన మీద కనికరపడ్డాడు. He
he wrote below, దాని కింద రాశాడు, Nicholas. నికోలాస్ రాజు చెల్లిస్తాడు. Who will pay the debt? ఆ అప్పు ఎవరు చెల్లిస్తారు అని రాస్తే He wrote Nicholas and signed. నికోలాస్ చెల్లిస్తాడు అని రాసి సంతకం పెట్టాడు. So this man, he woke up next day morning. ఇతను మరుసటి ఉదయం నిద్ర లేచాడు. He wanted to take his gun and shoot himself. తన తుపాకీ తీసుకుని తన కాల్చి చంపుకోవాలని ఆశించాడు. Just then he saw this letter. అప్పుడే ఆ ఉత్తరాన్ని చూశాడు. He was shocked. అదిరిపోయాడు. Oh, it is written Nicholas. నికోలాస్ చెల్లిస్తాడని రాసింది ఇక్కడ. The king himself. రాజు తానే చెల్లిస్తాడని రాశాడు. And then he was little relieved. కొంచెం విడుదల పొందాడు. In the meantime, someone came from the palace. ఈ కొంతసేపట్లో రాజభవనం నుంచి ఎవరో వచ్చారు. Came with that money. ఆ డబ్బుతో వచ్చారు. Paid off all the debts. ఆ అప్పులన్నీ కూడా చెల్లించారు. Oh, the Nicholas himself. ఆ నికోలాసే చెల్లించాడని. You know, when we look at our own lives, మన సొంత జీవితాలను చూసుకుంటే in place of Nicholas, నికోలాస్ యొక్క స్థానంలో Jesus wrote Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు అని రాశాడు. Jesus paid off every debt of our life. మనకి జీవితాల ప్రతి రుణాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభువే చెల్లించాడు. Can anyone pay the debt of ours? మన యొక్క రుణాన్ని ఎవరైనా సరే చెల్లించగలరా? The debt of our sins? మన పాపముల యొక్క రుణాన్ని ఎవరైనా తీర్చగలరా? The debt of all evil that we did? మనం చేసిన దుష్టత్వమంతటి యొక్క రుణాన్ని ఎవరైనా తీర్చగలరా? For every sinful life of ours, మనకి ప్రతి పాప జీవితానికి Jesus came and wrote. యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఇలా రాశాడు. With his own blood, తన సొంత రక్తముతోనే రాశాడు. Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు చెల్లిస్తాడని. He came down for you and me. ఆయన నీ నిమిత్తము నా నిమిత్తము క్రిందికి దిగి వచ్చాడు. To pay off our debts. మన యొక్క రుణములను చెల్లించడానికి వచ్చాడు. That's why he came. అందు నిమిత్తమే ఆయన వచ్చాడు. He came to pay off our debts. మన యొక్క రుణాలు చెల్లించడానికి ఆయన వచ్చాడు. He left the heaven's glory. ఆయన పరలోక మహిమను విడిచిపెట్టాడు. Oh, he left every glory of his. ఆయన తన సకల మహిమను విడిచిపెట్టాడు. He came down. ఆయన కిందికి దిగొచ్చాడు. He came to be with us. మనతో ఉండే నిమిత్తమై దిగొచ్చాడు. Oh, in the Old Testament, పాత నిబంధనలో only Moses could go near God. కేవలం మోషేను బట్టికే దేవునికి సమీపంగా వెళ్ళగలిగాడు. And when he came down, ఆయన కిందికి దిగొచ్చినప్పుడు all were standing in their place and worshiping. మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళ గుడారాల్లోనే నిలబడి దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. Now Jesus came down. ఇప్పుడు యేసు ప్రభు కిందికి దిగొచ్చాడు. To be in our midst. మన మధ్యలో ఉండే నిమిత్తం వచ్చాడు. He shed his own blood. ఆయన తన సొంత రక్తాన్ని చెల్లించాడు. And he paid every debt of ours. మన ప్రతి రుణమును కూడా ఆయన చెల్లించాడు. Nothing left. ఇంకేది కూడా మిగలలేదు. Come to that cross. ఆ సిలువ చెంతకు రా. Where Jesus took away every debt. యేసుక్రీస్తు ప్రభు ప్రతి రుణమును కూడా తొలగించినటువంటి ఆయన సిలువ చెంతకు నీవు రా. Every punishment of your sin. నీ పాపం యొక్క ప్రతి శిక్ష తొలగించినటువంటి సిలువ. There is nothing left. ఇంకా ఏ శిక్ష కూడా వదిలిపెట్టబడలేదు. Will we go to that cross? నువ్వు ఆ సిలువ చెంతకు వెళ్తావా? Or will you just celebrate this Christmas in some joyous way alone? లేదంటే ఈ క్రిస్మస్ కేవలం ఆనందంగానే గడుపుకుంటూ ఉంటావా? He came seeking after us. ఆయన మనల్ని వెతుక్కుంటా వచ్చాడు. And when the glory came down, ఆ మహిమ కిందికి దిగి వచ్చినప్పుడు he came down to be in the midst of the shepherds. ఆయన గొర్రెల కాపరుల మధ్యలో ఉండే నిమిత్తమై కిందికి దిగి వచ్చాడు. He was in that manger. ఆ పశువుల తొట్టిలో ఆయన ఉండినాడు. Took the lowest position. అందరికంటే తక్కువ అధమ స్థాయి తీసుకున్నాడు. His parents had to go through all trials. ఆయనకు తల్లిదండ్రులు సకల శ్రమల గుండా వెళ్ళాల్సి వచ్చింది. They experienced the helplessness. వాళ్ళు నిస్సహాయతను అనుభవించారు. Of course, God was with them. అయితే దేవుడు వారికి తోడే ఉండినాడు. They were people who walked with God. వాళ్ళు దేవునితో నడిచినటువంటి ప్రజలు. But God came to be in their midst. అయితే దేవుడు వారి మధ్యలో ఉండే నిమిత్తమై వచ్చాడు. That our debts be paid. తద్వారా మన యొక్క రుణములు చెల్లించబడడానికి, Our debts to be paid in full. మన యొక్క రుణములు సంపూర్ణంగా చెల్లించబడడానికి. You know, I was working in the bank. నేను బ్యాంక్ లో పనిచేస్తూ ఉండేవాడిని. So there was a thing. అప్పుడు విషయం ఉంది. Many people takes the loan. చాలా మంది అప్పులు తీసుకుంటారు. Most of them cannot pay it back. చాలా మంది వాటిని తిరిగి చెల్లించలేదు. So we give an offer. కాబట్టి మేము వాళ్ళకి ఒక అవకాశం ఇస్తాం. Oh, we will give a compromise. మేము కొంచెం రాజీ పడేదానికి ఏదైనా అవకాశం ఇస్తాం. Oh, pay less and get rid of your debts. కొంచెం తక్కువ చెల్లించి మీ అప్పులు వదిలించుకోండి అని చెప్తాం. Oh, they are given an opportunity. వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వబడుతుంది. Avail that. ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అంటాం. God has given us an opportunity. దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. Without paying anything. అసలు ఏది చెల్లించుకోవడానికి Come to the cross. సిలువ చెంతకు రా. Your debts are paid off. నీ యొక్క రుణములన్నీ కూడా చెల్లించబడతాయి.
బయలుపడతాయి. Let us seek for that. దానికోసం మనం వెతుకుదాము. Let us seek for God to reveal himself. దేవుణ్ణి తన్ను తాను మనం ప్రత్యక్షపరచుకునే నిమిత్తమై వెతుకుదాము. He wants not only clear our debts. ఆయన కేవలం మనకు రుణాలు చెల్లించడం మట్టుకే కాకుండా He wants to share his glory with us. ఆయన తన మహిమను మనతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాడు. He wants to send his blessings to us. ఆయన తన ఆశీర్వాదాలు మనకు పంపించి కోరుతున్నాడు. So we have to know this God more and more. కాబట్టి ఇక దేవుని మనం ఇంకా ఇంకా అధికంగా తెలుసుకోవాలి. Seek him. ఆయన వెతుకు. Moses prayed, మోషే ప్రార్థించాడు, Lord, show me your glory. ప్రభువా నీకు మహిమ నాకు చూపించు అన్నాడు. He wanted to know more of God. ఆయన ఎక్కువగా దేవుని గురించి తెలుసుకోవాలని ఆశించాడు. What is Solomon said today? ఈ దినమందు మనకు ఆశ ఏంటి? Ask God. దేవుని అడుగు. Lord, I want to know more of you. ప్రభువా నీ గురించి ఎక్కువగా నేను తెలుసుకోవాలని కోరుతున్నాను. Reveal more of yourself to me in this season. ఈ క్రిస్మస్ సమయంలో ఇంకా అధికంగా నీ గురించి నిన్ను నాకు ప్రత్యక్షపరచుకో ప్రభువా అని అడుగు. As the shepherd sang, గొర్రెల కాపరులు పాటలు పాడినట్లు glory to God in the highest. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. If you value God, నువ్వు దేవుని విలువగా ఎంచితే, if you know that all glory belongs to God, సకల మహిమ దేవునికే చెంది ఉన్నది నువ్వు ఎరిగి ఉంటే you will seek him. నువ్వు ఆయన వెతుకుతావు. You will desire to have more of God. ఎక్కువ దేవుని నువ్వు కలిగి ఉండాలని ఆశ కలిగి ఉంటావు. That will be your prayer too. నీ ప్రార్థన కూడా అలాగే ఉంటుంది. Lord, reveal yourself to me. ప్రభువా నిన్ను నీవు నాకు ప్రత్యక్షపరచుకో. I want to know your glory. నీ మహిమ నేను తెలుసుకోవాలని కోరుతూ ఉన్నాను. The angels sang, దేవదూతలు పాటలు పాడారు, glory to God in the highest. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అని. Let that be the song of our hearts too. మన హృదయముల పాట కూడా అదే పాటగా ఉండేలా చూసుకుందాం. Giving glory to God. దేవునికి మహిమ చెల్లించేదిగా. No glory belongs to us. మనకి ఏ మహిమ కూడా చెందదు. Remember, we are just a breath. గుర్తుపెట్టుకుని మనం కేవలం ఒట్టి ఊపిరి వంటి వారమే అని. Give God glory to God. సమస్త మహిమ దేవునికే చెల్లించండి. And let us seek to find this God ఈ దేవుణ్ణి కనుగొనడానికి వెతుకుదాం. who paid off every debt of ours. మనకి ప్రతి రుణమును చెల్లించినటువంటి ఈ దేవుని వెతుకుదాం. And he wants to crown us with his blessings. తన ఆశీర్వాదాలతో మనకు ఆయన కిరీటాన్ని ధరింపచే ఆశిస్తా ఉన్నాడు. His revelation ఆయన ప్రత్యక్షతలు ఇవ్వాలని. and what not. ఏంటి అన్ని Let us seek him. ఆయన మనం వెతుకుదాం. And that we may find him directing our life. తద్వారా ఆయన మన జీవితాలను నడిపించడం కనుగొనడానికి. When I read about the man of God, A.W. Tozer. A.W. Tozer గారి గురించి చదువుతున్న సమయంలో, He was a man who sought for God's glory. ఆయన దేవుని యొక్క మహిమ కొరకే వెతికినటువంటి వాడు. He will go into God's presence. ఆయన దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళేవాడు. And prostrate. సాగిలపడేవాడు. And he prays. ప్రార్థించేవాడు. Lord, I want to see your glory. ప్రభువా నేను నీ మహిమను చూడాలని ఆశిస్తూ ఉన్నాను. That's the greatest thing we can ever have. మనం ఎన్నడైనా కలిగి ఉండగలిగిన అన్నిటికంటే గొప్పది ఏమైనా ఉంది అంటే అది. Let us come to God మనం దేవుని చెందుకుందాం. and seek his glory. ఆయన మహిమను వెతుకుదాం. And know why angels sang that song. దేవుని యొక్క దూతలు ఆ పాటను ఎందుకు పాడారో తెలుసుకుందాం. Glory to God in the highest. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అని. To him belongeth every glory. ఆయనకి సమస్త మహిమ చెందును. He is full of grace and truth. ఆయన కృపతో సత్యముతో నిండి ఉన్నాడు. Let us find that. దాన్ని మనం కనుగొందాం. Let us pray. Lord, we thank you. You came down. ప్రభువా మీరు క్రిందికి దిగి వచ్చినందుకే నీకు కృతజ్ఞతలు. You are full of grace and truth. మీరు సత్యముతో కృపతో నిండి ఉన్నారు. You are full of grace. మీరు కృపతో నిండి ఉన్నారు. Lord, let us experience that. దేవా మమ్మల్ని దాన్ని అనుభవించనివ్వండి. Experience your grace. నీ కృపను మమ్మల్ని పొందనివ్వండి. Abounding grace. దేవా సంపూర్ణ విస్తారమైన నీ కృపను పొందనివ్వండి. విస్తరించే కృపను. You want to take away our past. మా గతాన్ని మీరు తీసివేయాలని ఆశిస్తూ ఉన్నారు. And do a new thing. నూతన కార్యం చేయగోరుతున్నారు. You want to do a new beginning in us. మాలో మీరు నూతన ప్రారంభాన్ని కలిగించగోరుతున్నారు. That we may see the blessing of God. తద్వారా మేము దేవుని యొక్క ఆశీర్వాదమును చూడడానికి. Visit us, Lord. మమ్మల్ని దర్శించండి ప్రభు. You came down మీరు క్రిందికి దిగి వచ్చారు. to be in our midst. మా మధ్య ఉండే దానికి వచ్చారు. Lord, how you became the only way for us to see the Father. తండ్రిని చూడడానికి ప్రభు మీరు కేవలం ఒకే మార్గంగా మాకున్నారు. Reveal yourself. మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకోనండి. At the season of Christmas, తద్వారా ఈ క్రిస్మస్ సమయం we may have your glory in our midst. మా మధ్యలో మీ యొక్క మహిమను ప్రభు మేము కలిగి ఉండడానికి. And let us sing thy glory. దేవా మమ్మల్ని నీ యొక్క మహిమను వెతకనివ్వండి. Glory to God in the highest. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. Lord, we look to you this morning. ప్రభు ఈ ఉదయ కాలం ఇంతటి చూస్తూ ఉన్నాం. God, let your revelation be in our midst. ప్రభు నీకు ప్రత్యక్షత మా మధ్య ఉండనివ్వండి. Let your spirit quicken us. నీ యొక్క ఆత్మ మమ్మల్ని ఉజ్జీవింపచేయనివ్వండి. Help us. మాకు సహాయం చేయండి ప్రభు. In Jesus' almighty name we pray. యేసు ప్రభు సర్వశక్తుల నామములో ప్రార్థించుచున్నాము. Amen.
Now let us spend some time in prayer. కొద్దిసేపు మనం ప్రార్థన పెట్టుదాం.